నమస్తే. నేను మీ అశ్విని కుమార్. నీ బాధ్యతని నువ్వు గుర్తుపెట్టుకుంటూ, నీ శాఖని నువ్వు సరిగ్గా నిర్వర్తిస్తూ, నిన్ను గెలిపించిన ప్రజల్ని అవసరాలు తీరుస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరిగెట్టిస్తూ, దేశాన్ని ప్రేమిస్తే ఎవరైనా నిన్ను ప్రేమిస్తారు. సరిగ్గా ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్‌కి కరెక్ట్‌గా సరిపోతాయి నేను చెప్పినవి. ఎందుకంటే రెస్పాన్సివ్ గవర్నెన్సు, ట్రాన్స్‌పరెన్సీ గవర్నెన్స్ చూస్తున్నాం ఎక్కడేనంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి అప్పగిచ్చిన శాఖ. ఎక్కడ మోమాట పడ్డు ఉన్నది ఉన్నట్టు చెప్పటానికి ఎవరి ముందైనా ఫ్యాక్ట్స్ మాట్లాడతాడు. దానికి ఉదాహరణ కొన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ల్యాండ్ ఇష్యూస్కి సంబంధించి చాలామంది ఇంటర్ఫియర్ అవుతున్నారు. ఈ ల్యాండ్ ఇష్యూస్లో అందులో ముఖ్యంగా రాజకీయ నాయకులు వీళ్ళు తల దూరుస్తున్నారు అని ముఖ్యమంత్రి ఎదురుగా చెప్పినప్పుడు వెంటనే చంద్రబాబు నాయుడు కూడా కలెక్టర్లందరినీ పిలిచి ఇట్లా పవన్ కళ్యాణ్ నా దృష్టికి తీసుకొని వచ్చాడు, సో ఖచ్చితంగా ఎవరిని కూడా అఫీషియల్స్ ఎవరైనా రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఇందులో ల్యాండ్ ఇష్యూస్లో తలదూరిస్తే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోమని. ఇంకొకటి నేను చెప్పింది రెస్పాన్సివ్ గవర్నెన్స్ అని చెప్పాను. సో అది అట్లాగే ప్రజల అవసరాలు, పల్లె బాట ఇవన్నీ చాలా చూసాము, అడవి తల్లి బాట ఇవన్నీ చూశాక అక్కడ ఆయన ఇచ్చిన హామీలు పూర్తయినాయా అంటే తర్వాత పూర్తయినాయో లేదో మీడియా చూపించదు. ఎందుకంటే ఒక స్లైడ్ చూపిస్తాను. అడవి తల్లి బాటప్పుడు రోడ్లు లేవు 70 సంవత్సరాల నుంచి డోలీలు వాళ్ళు వీళ్ళు అడిగినప్పుడు వెంటనే అక్కడ రోడ్డు మంజూరు చేయటమే కాక పూర్తి చేసి మొత్తం 2.8 కిలోమీటర్ల రోడ్డు 3.5 కోట్లతో పూర్తి చేసింది. ఆ పూర్తి చేసింది అనే దాన్ని మనం ఎక్కడ చూడడం కాబట్టి అప్డేట్స్ కింద చూడాలి. కాబట్టి వెంటనే ఆ రోడ్డును కూడా పూర్తి చేశాడు. గిరిజనులు చాలా సంతోషంగా ఉన్నారు. స్కూల్ పిల్లల విషయాలకు వస్తే చిలకలూరుపేటలో అందరం చూసాం మనం. వాళ్ళు పేరెంట్స్ డే మీటింగ్లో ఇట్లా కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ అంటే కూడా సొంత నిధులతో వెంటనే అవన్నీ కూడా మంజూరు చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. చాలా మాట్లాడుతూ ఉంటారు అడవి తల్లి బాట గురించి. నేను చెప్పాను చాలా విమర్శలు 2019 నుంచి 24 దాకా. ఒక పక్క తెలుగుదేశం పార్టీ కూడా అప్పుడు పొత్తులో లేదు, వాళ్ళు విమర్శించేవాళ్ళు, వైఎస్ఆర్సీపీ విమర్శించేది. సహనంతో అన్నీ ఓర్చుకున్నాను అని ఆఖరికి ఆయన 2024లో కూడా నేను తగ్గాను ఎందుకంటే రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి, దాని గురించే నాకు ఎన్ని సీట్లు ఇచ్చినా కూడా తగ్గాను అంటూ 24 గంటల కిందట నిడదవోల్లో అమరజీవి జలధార ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడాడు. అమరజీవి జలధార అంటే ఏమీ లేదు, అది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హర్ఘర్ జల్ దాన్ని ప్రమోట్ చేసుకుంటూ ముందుకి కంప్లీషన్. నేను ఒకసారి హర్ఘర్ జల్ దీనికి సంబంధించి ఒక వీడియో చేసినప్పుడు మా ఊర్లో వాటర్ లేవు ఇవన్నీ కొంతమంది కామెంట్స్లో పెట్టారు. నేను దాని గవర్నమెంట్ ఫార్వర్డ్ చేశాను. ప్రస్తుతానికి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఈ అమరజీవి జలధార దీని గురించి 2 సంవత్సరాల్లో పూర్తవుతోంది. ప్రతి ఇంటికి కుళాయితో పాటు వాటర్ సప్లై కూడా. గత ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయింది అవన్నీ కూడా చెప్తూ అప్పుడే పూర్తవ్వాలి, కానీ ఆ నిధులన్నీ కూడా దారి మళ్ళినాయి. ఇప్పుడు ప్రస్తుతం 2027 కల్లా టార్గెట్ పెట్టారు, 27 కల్లా పూర్తి చేయాలని చాలా క్లియర్గా స్టేజ్ మీద కలెక్టర్లు, ఆ కాంట్రాక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళని హెచ్చరిస్తూ కూడా మాట్లాడారు. ఏమంటే అక్కడ అవినీతి సహించని నేను, ప్రతి రూపాయి ఏదైతే విడుదలవుతుందో మంజూరైందో దానికే ఖర్చు పెట్టాలని చాలా ఘంటాపథంగా చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. చాలా పనులు ఈ 2 ఏళ్లలో ఆయన శాఖ నుంచి పూర్తయినాయి. అదొక పెద్ద లెంతీ వీడియో అవుతుంది, ఎప్పుడో ఒకసారి చేస్తాను. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రజల గురించే కాకుండా దక్షిణ భారతదేశంలో ఏమి జరిగినా సనాతన ధర్మం గురించి కానీ ఏదైనా ప్రాబ్లం తన దృష్టికి వచ్చినా మాట్లాడే పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్. ఇందులో అసలు సందేహం లేదు, నిస్సందేహంగా చెప్పచ్చు. బీజేపీ పార్టీ వీళ్ళందరూ అంటే ప్రోగా మాట్లాడారు, హిందుత్వాకి ఇట్లా నాయకులు మాట్లాడారంటే అనుకోవచ్చు. కానీ బీజేపీ యాత్ర చాలా ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు. ఒకటి కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ దమ్ముంటే బీజేపీ వాళ్ళని లేదా ఎన్డీఏ ప్రభుత్వం ఈ రూపాయి నోట్ల మీద గాంధీది ఫొటోస్ తీసేయమని చెప్పండి అంటే ఖండించి కౌంటర్ ఇచ్చిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం యూపీఐ దీన్ని తీసుకొని వచ్చింది, ఆ మిషన్లోనే ఉంది, నెమ్మదిగా ఈ గాంధీది ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయంటూ కూడా చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎక్కడో ఒక మహిళా యూట్యూబర్ స్వాతి
ఆవిడ 12 జ్యోతిర్లింగాల దర్శనానికి వెళ్తూ కూడా వేరే రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి, తెలుగు రాష్ట్రాల వ్యక్తి కాదు. శ్రీశైలంకి మల్లన్న స్వామి దర్శనానికని బైక్ మీద వచ్చి అక్కడ అకామిడేషన్ అడిగినప్పుడు పోలీసులు ఒంటరిగా వచ్చావు, నీకు ఇక్కడ అకామిడేషన్ ఇవ్వలేము, ఇవన్నీ అని వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు ఆమె ఒక చిన్న ట్వీట్ పెట్టింది. ఆ ట్వీట్ పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళింది. వెంటనే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయటమే కాకుండా ఆ అమ్మాయిని మళ్ళీ ఆమె భర్తని శ్రీశైలంలో అకామిడేషను అట్లాగే దర్శనానికి పిలిస్తే వాళ్ళు మేము అసలు ఊహించలేదు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఇంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతారని. మేము జస్ట్ ఒక ట్వీట్ చేసాము, ఇది చాలా రెస్పాన్సివ్ గవర్నెన్స్, పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలని చెప్పారు. ఇంకా తమిళనాడులో కూడా ఈ టెంపుల్స్ మీద దాడులు ఈ మధ్య జరుగుతున్నాయి, చూసాం మనం. మురుగన్ టెంపుల్ దగ్గర అక్కడ జరుగుతున్నదంతా కూడా క్లియర్ కట్గా హిందూస్కి అందరికీ సపోర్ట్గా మాట్లాడిన వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్. సరే, ఇవన్నీ మనం చూస్తే బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. బంగ్లాదేశ్లో దీపు చందన్ దాస్ అతన్ని ఎట్లా ఒక హిందువుని తలకిందులుగా వేలాడదీసి కింద నిప్పు పెట్టారు ఇస్లామిస్ట్ రాడికల్స్ వీళ్ళందరూ. దానికి దేశంలో రాజకీయ నాయకుల్లో ముఖ్యంగా ఇందాక నేను చెప్తాను, మళ్ళీ చెప్తున్నా, బీజేపీ నాయకులు కాకుండా వేరే వ్యక్తులు ఖండించిన మొట్టమొదటి రాజకీయ నాయకుడు ధైర్యంగా, ఎందుకంటే అందరూ ఓటు బ్యాంక్ గురించి ఆలోచిస్తారు, ఖండించిన వ్యక్తి, ట్వీట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. చాలా పెద్ద ట్వీట్ పెట్టాడు ఆయన సనాతన ధర్మం గురించి. అట్లాగే బంగ్లాదేశ్ గురించి ఎవరు ఎందుకు నోరు వెప్పరు? బంగ్లాదేశ్లో హిందువుల మీద ఎంత దాడి జరుగుతున్నప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడరని. ఎందుకంటే ఈ బంగ్లాదేశ్ హిందూస్కి సంబంధించి ఇంత జరుగుతుంటే పక్కన నేపాల్లో హిందూస్ బంగ్లాదేశ్ వాళ్ళకి వ్యతిరేకంగా ర్యాలీలు చేయడం మొదలుపెట్టారు. యూరప్లో ర్యాలీలు చేస్తున్నారు. కానీ భారతదేశంలో పిన్ డ్రాప్ సైలెంట్గా ఉన్నారు. ఎవరు కూడా పెద్ద రోడ్డు మీదకి వచ్చింది లేదు ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది లేదు. మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్. సో ఈ బంగ్లాదేశ్ లించింగ్ మీద మాట్లాడాడు ఆయన. ఇంకో పక్క అస్సాంలో, త్రిపురలో ముఖ్యంగా ఈ 7 సిస్టర్స్ నార్త్ ఈస్ట్కి సంబంధించి బంగ్లాదేశీలందరినీ కూడా పంపించేయండి, అక్కడ త్రిపుర నుంచి ఇల్లీగల్గా అక్రమంగా వచ్చారు అని చెప్పి రోడ్డు మీదకి వస్తే ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళకి మద్దతుగా నిలబడింది కూడా పవన్ కళ్యాణే. తమిళనాడు, కర్ణాటకనే కాకుండా కేరళలో కూడా దేవాలయాలన్నీ ఈయన దర్శించుకున్నాడు. అక్కడ అభివృద్ధికి వాటన్నిటికీ నిధులు ఏమైనా అవసరమైతే తక్షణం తనకి చెప్పమన్నాడు, వేరే రాష్ట్రమైనా. ఇవన్నీ కాక తెలంగాణ కొండగట్టు ఆంజనేయ స్వామి గురించి మనం అందరికీ తెలిసిందే, ప్రసిద్ధి చెందిన దేవాలయం. చాలామంది రాజకీయ నాయకులు ప్రతిసారి వాగ్దానాలు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే 100 కోట్లు విడుదల చేస్తామని కవిత లాంటి వాళ్ళు, వీళ్ళందరూ వాగ్దానాలు చేసిన వాళ్ళే. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. పవన్ కళ్యాణ్ వెంటనే అక్కడ ఒకసారి ఆయన దర్శనానికి వెళ్ళినప్పుడు 2 భక్తులు దీక్ష విరమింపజేస్తారు. అక్కడే వాళ్ళకి వసతులు లేవని చెప్తే టీటీడీ వాళ్ళతో మాట్లాడి 2000 మందికి 96 గదులు 36 కోట్లతో వెంటనే ఫండ్స్ కూడా రిలీజ్ అయినాయి. అంతేకాకుండా వీళ్ళందరూ దీక్ష విరమించాక తిరుమల దర్శనానికి వస్తారు, అక్కడ కూడా ఏ ఇబ్బందులు లేకుండా చూడమని టీటీడీకి కూడా ఈయన చెప్పడం జరిగింది. కొండగట్ట ఆంజనేయ స్వామి అయితే చాలా క్లియర్గా చెప్పారు, ఎవరో దీన్ని కూడా రాజకీయం చేయటం ప్రయత్నించారు, ఆంధ్ర డబ్బు కావాలా అని. ఆంధ్ర తెలంగాణ అని కాదు, దేశంలో సనాతన ధర్మం కాపాడాలి, సనాతన ధర్మాన్ని కాపాడాల్సి వచ్చినప్పుడు ఇలాంటివన్నీ చూడకూడదు. ఇది పిచ్చి సూడో సెక్యులర్స్ మాట్లాడుతున్న మాట, ఇలాంటి పిచ్చి ప్రేలాపలను పక్కన పెట్టండి అంటూ కూడా ఘాటుగా హెచ్చరించాడు పవన్ కళ్యాణ్. ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఒక గిరిజన పోలీస్ కానిస్టేబుల్ రోడ్డు కావాలంటే సభ ముగిసేలోపే ఇక్కడ ఒక రోడ్డు మంజూరు చేయటం అయింది. ఇంటర్నేషనల్గా కానీ నేషనల్గా స్టేట్కి సంబంధించి ప్రస్తుతం ది బెస్ట్ పొలిటీషియన్ లేకపోతే బెస్ట్ మినిస్టర్ పర్ఫార్మెన్స్లో పవన్ కళ్యాణ్ ముందున్నాడు. సనాతన ధర్మాల గురించే కాకుండా ఆయన శాఖకి సంబంధించి రోడ్స్ కానీ వాటర్ ప్రాబ్లం కానీ ఇవన్నీ నేను తగ్గాను రాష్ట్ర అభివృద్ధి కోసం నేను తగ్గాను, నాకేం ఆశలు లేవు, రాష్ట్రం బాగుండాలి అంటూ చెప్తూనే ఈ ఎన్డీఏ అలియన్స్ ఆంధ్రప్రదేశ్లో ఇంకో 10 సంవత్సరాలు కనీసం ఉంటుంది అంటూ కూడా ఆయన మళ్ళీ రిపీట్గా చెప్పాడు. ఎందుకంటే ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శలు
చేస్తుంటే పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉన్నాడని చెప్పి విమర్శలు గుప్పించారు. వెంటనే ఆయన ఖండించాడు. ఈ ఎలియన్స్ ఎక్కడికి వెళ్ళదు, కలిసే ఉంటాము, 10 సంవత్సరాలు కనీసం కలిసే ఉంటాము, రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తాము, మీరు ఎన్ని చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమన్నా కూడా ఎవరూ రెచ్చిపోము, మేమంతా కలిసే ఉంటామంటూ కూడా చాలా క్లారిటీగా ఇచ్చాడు. సో రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళాలి, సనాతన ధర్మాన్ని కాపాడాలి, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఆయన చేతనైంది, ఆయన చేతిలో ఉన్నది, ఆయన శాఖలో ఉన్నది వెంటనే సాల్వ్ చేస్తూ ముందుకెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. గెలుపోవటంలో సహజం. రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ రాజకీయాల్లో మాత్రం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ పవన్ కళ్యాణ్ ఈ 2 ఏళ్ల పాలన మార్క్ అనేది శాశ్వతంగా నిలిచిపోతుంది. థ్యాంక్ యూ.